ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు చాలామంది. ఇది అపోహ మాత్రమే. అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డ చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చేతులలో వేయాలి. నిజానికి కుంకుమ కానీ కుంకుమ భరణి కింద పడటం కానీ శుభసూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తనకు తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధపడటం సరికాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని జగన్మాతకు ప్రార్థిస్తూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.